నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. సర్వికోజెనిక్ తలనొప్పి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? మానసిక ఒత్తిడి వల్ల సర్వికోజెనిక్ వచ్చే అవకాశం ఉంటుందా? మెడనొప్పి వల్ల కూడా సర్వికోజెనిక్ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుందా? సర్వికోజెనిక్ తలనొప్పి సమస్యకు ఆధునిక చికిత్సా విధానాల్ని తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ డాక్టర్ రాహుల్ గుల్వే. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. వినటానికి చాలా కొత్తగా ఉంది హెడేక్ గురించి. అంటే మైగ్రేన్ అని రెగ్యులర్ గా వచ్చే హెడేక్, ఇలా కొన్ని వింటూ ఉంటాము. దీని గురించి కూడా చెప్పండి, సర్వికోజెనిక్ తలనొప్పి. సో హెడేక్స్ అన్నప్పుడు చాలా మంది కామన్ గా మైగ్రేన్ అని అంటారు అనమాట. ఎవరికైతే చాలా ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది కదా హెడేక్, వాళ్ళల్లో ఇంకా మైగ్రేన్ ఉంది అని చెప్పడం, దాంతోపాటు వాళ్ళు కంటిన్యూగా మెడిసిన్స్ వేసుకోవడం, అది వేసుకున్నంతసేపు తగ్గడం, మళ్ళీ రావడం జరుగుతూ ఉంటుంది. సో స్పెసిఫిక్గా ఇప్పుడు హెడేక్ వస్తుంది, మనం మందులు వాడుతున్నాం తగ్గుతుంది, అది అలా కాకుండా ఆ హెడేక్ ఎందుకు వస్తుంది, దానికి రూట్ కాజ్ ఏంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే మనకి హెడేక్ ఎందుకు వస్తుంది, రూట్ కాజ్ ఏంటి, అది లోపల ఏమన్నా మనకి క్రేనియం బోన్స్లో అంటే బ్రెయిన్లో ఏమైనా ఇష్యూ ఉందా, లేదంటే నెక్లో ఏమైనా ఇష్యూ ఉందా, లేదంటే షోల్డర్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అంటే ఒకదానికి ఒక స్ట్రక్చర్ ఎప్పుడు ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఆ రూట్ కాజ్ని కనుక్కొని మనం ఎప్పుడైతే దాన్ని రూట్ కాజ్ మీద వర్కౌట్ చేయడం జరుగుతుందో పెయిన్ అనేది, ఆ హెడేక్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు సపోజ్ హెడేక్ అంటే మనం ఏక్ అంటాం, ఏక్ అంటే పెయిన్ కదా. ఇప్పుడు మనకి నెక్లో పెయిన్ ఉంది, లేదంటే షోల్డర్లో పెయిన్ ఉంది, షోల్డర్ పెయిన్ అంటాం, లేదంటే లెగ్ పెయిన్ అంటాం. కానీ తలలో ఉండేదాన్ని మనం ఏక్ అంటాం, హెడేక్. సో సర్వికోజెనిక్ హెడేక్ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఎంఆర్ఐస్ అవి తీసుకుంటాం. హెడేక్ వస్తుంది, మైగ్రేన్ వస్తుంది చాలా కంటిన్యూస్గా అంటే ఎంఆర్ఐ తీసుకుంటాం మనం బ్రెయిన్కి, కానీ దాంట్లో ఏముండదు, అయినా కానీ హెడేక్ వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ మన ఫిజియోథెరపీలో దాని రూట్ కాజ్ని అనలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్లో ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో, నెక్లో ఉండే నరాలు ఏదైతే మన బ్రెయిన్కి వెళ్తుందో, మోస్ట్లీ అప్పర్ సర్వైకల్ రీజన్ అంటాం, దాంట్లో ఎప్పుడైతే నరాలు నొక్కుపోవడం జరుగుతుందో దానివల్ల కూడా మనకి హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని స్పెసిఫిక్గా మనం సర్వికోజెనిక్ హెడేక్ అంటాం అనమాట. ఓకే, అంటే స్ట్రెస్ వల్ల వస్తుందంటారా? అంటే రీజన్స్ ఏంటి పర్టికులర్గా? దానికి రీజన్స్ చాలా ఉంటాయండి. ఒక కేసు వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఫిజికల్గా అసెస్మెంట్ చేయడం జరుగుతుందో, ఇప్పుడు సింపుల్ టర్మినాలజీ హెడేక్ వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే మనం ఫిజికల్ అసెస్మెంట్ చేయడం జరుగుతుందో వాళ్ళ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని వింటాము. హెడేక్ ఎక్కడ వస్తుంది అంటే లెఫ్ట్ సైడ్ వన్ సైడ్ హెడేక్ వస్తుందా, రైట్ సైడ్ హెడేక్ వస్తుందా, బ్యాక్ సైడ్ వస్తుందా, లేదంటే నెక్లో ఏమన్నా ఈ అప్పర్ సర్వైకల్లో ఏమన్నా పెయిన్ వస్తుందా, హ్యాండ్లో రేడియేటింగ్ పెయిన్ వస్తుందా అనేది మనం సిమ్టమ్స్ని చూడడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ ఇలాంటివి ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఎంఆర్ఐ బ్రెయిన్కి తీసాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అయినా హెడేక్ వస్తుందా అంటే దాని రూట్ కాజ్ ఏంటి అనేది మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేయడం జరుగుతుందో దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మెయిన్ రీజన్ సర్వైకోజెనిక్ హెడేక్స్లో ఏదైతే అప్పర్ సర్వైకల్ ఉందో, ఈ C2 C3 ఏరియా, అక్కడి నుంచి ఏదైతే నర్వ్స్ వస్తాయో C1 C2 C2 C3 ఈ మన బ్రెయిన్కి సప్లై చేస్తారనమాట. ఎప్పుడైతే ఇక్కడ ఈ నర్వ్ రూట్స్ కంప్రెస్ అవ్వడం జరుగుతుందో, డిస్క్ బల్జెస్ వల్ల కానివ్వండి, లేదంటే ఈ మజిల్ స్పాజం వల్ల కానివ్వండి, లేదంటే కొంతమందికి షోల్డర్ చాలా టైట్ ఉంటుంది అనమాట, ఈ షోల్డర్ టైట్నెస్ వల్ల కూడా ఈ మజిల్ మొత్తం పుల్ ఉంటుంది వెనుక నుంచి. సో దానివల్ల ఆ ఫేషియా, ఆ మజిల్ పుల్ వల్ల కూడా కంటిన్యూగా ఇటు ప్రెషర్ ఉండడం వల్ల ఈ ఏరియా అనేది స్ట్రెయిన్ అయి పెయిన్ రావడం జరుగుతుంది. సో ప్రతి కేసు యూనిక్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం స్పెసిఫిక్గా ఫిజికల్ అసెస్మెంట్ అండ్ వాళ్ళ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వాళ్ళు చెప్పేది వింటామో, వీళ్ళకి ఈ పెయిన్ రావడానికి రీజన్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ ఏరియా మీద ఈ ఫిజియోథెరపీ అప్రోచెస్, అడ్వాన్స్ ఫిజియోథెరపీ అప్రోచెస్ పనిచేయడం చేస్తామో చాలా బ్యూటిఫుల్ రిలాక్సేషన్స్ వస్తుంది అనమాట. ఎన్నో ఇయర్స్ నుంచి కూడా సఫర్ అయ్యే వాళ్ళకి మనం ట్రీట్మెంట్, ఈ ఫిజియో ట్రీట్మెంట్ ఎప్పుడైతే చేస్తామో వాళ్ళకి మంచి రిలాక్సేషన్స్ రావడం జరుగుతుంది. ఓకే, అంటే కొంతమందిలో హెడ్ సైడ్స్ లో వస్తుంది, ఒక సైడ్ అంతా ఒక వైపు అంతా వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది మెడలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇలా రకరకాల రీజన్స్ అంటున్నారు. సో దీన్ని పర్టికులర్ గా మనం అనలైజ్ చేయాలంటే మెడలో నొప్పి వల్ల వస్తుంది అని అనుకోవచ్చా? ఎస్, మెడలో నొప్పి ఉండడం వల్ల హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ విచ్ ఇస్ ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ సర్వికోజెనిక్ హెడేక్ సొసైటీ అనేది ఉంటుంది. వాళ్ళ ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ C1 C2 ఏరియాలో, ఈ C2 C3 ఏరియాలో ఇష్యూస్ ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ 67% జనాలకి సర్వికోజెనిక్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్పెసిఫిక్గా హెడేక్ రావడానికి ఈ సర్వికోజెనిక్ హెడేక్స్లో మెయిన్గా ఈ పై సెగమెంట్, ఈ
ఇన్వాల్వ్ అయి ఉంటుంది మోస్ట్లీ, అండ్ షోల్డర్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వేరే రీజన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి ఇయర్లో ఇష్యూస్ ఉన్నప్పుడు, లేదంటే సైనస్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఐ సైట్ ఉన్నప్పుడు, వాళ్ళు ఓవర్ స్ట్రెయిన్ అవుతూ ఉంటారు కదా చూసేటప్పుడు, ఐ సైట్స్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా హెడేక్ రావడానికి మల్టిపుల్ కంపోనెంట్స్, ఇప్పుడు క్రేనియల్ బేస్డ్ రెస్ట్రిక్షన్స్ అంటాం, మల్టిపుల్ ఇష్యూస్ దానికి రీజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టుగా ఐసైట్స్ కానివ్వండి, సైనసైటిస్ కానివ్వండి, లేదంటే ఇయర్ ఇష్యూస్ కానివ్వండి, టీఎంజే ఇష్యూస్ కానివ్వండి, ఈ టీఎంజే జాయింట్ అంటాం కదా, ఈ సర్వైకల్ ఏరియాస్ కానివ్వండి, లేదంటే షోల్డర్ రీజన్లో టైట్నెస్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల ఈ హెడేక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రతి కేసు యూనిక్గా మనకి చూపిస్తూ ఉంటారు. కొంతమందికి వన్ సైడే వస్తుంది హెడేక్, కొంతమందికి రెండు వైపులా వస్తుంది హెడేక్, కొంతమందికి బ్యాక్ సైడ్, కొంతమందికి ఫ్రంట్ సైడ్ వస్తుంది. సో స్పెసిఫిక్గా మనం ఎప్పుడైతే అనాలిసిస్ చేయడం, ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేయడం జరుగుతుందో, ఫిజికల్ ఎగ్జామినేషన్స్తో పాటు ఈ రేడియాలజికల్ ఎగ్జామినేషన్స్ అంటాం, ఎంఆర్ఐస్ కానివ్వండి, సిటీ కానివ్వండి, ఇవి చేయడం వల్ల కూడా మనకి రీజన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే సిస్టమ్ కత్తుకుపోవటం, మొబైల్స్ ఎక్కువగా వాడటం, ఇవన్నీ మెనీ ప్రాబ్లమ్స్కి కాజే. హెడేక్కి కూడా రీజన్ అనుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఏదైనా గ్యాజెట్స్ ఎక్కువసేపు చూడడం జరుగుతుందో, మన పోస్చర్ అనేది మన అప్రైట్ పోస్చర్లో కాకుండా, ఎవరైనా చూసారా ఇలా ఫోన్ ఇలా పట్టుకుని చూడటం, ఇలా చూస్తాం. సో ఎప్పుడైతే బ్యాడ్ పొజిషన్లో మనం ఓవర్ యూజ్ అవుతుందో, మన స్ట్రక్చర్ ఎప్పుడైతే స్ట్రెయిన్ అవ్వడం జరుగుతుందో, లోపల స్ట్రక్చర్లో ఈ ఫాస్ట్గా డీజనరేటివ్ చేంజెస్ రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల కంటిన్యూస్గా గంటల తరబడి కూర్చొని ఒక పొజిషన్లో మనం గ్యాజెట్స్ని చూడడం కానీ అలా చేయడం, లేదంటే వర్క్ చేయడం ఇలా చేస్తాము. ఆ స్ట్రక్చర్ ఓవర్ స్ట్రెయిన్ అయ్యి ఆ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుందో, లోపల ఇంటర్నల్ ఇంజురీస్ అవుతాయో, అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం, మజిల్స్, ఫేషియా స్టిఫ్నెస్ తయారవడం, దానివల్ల ఏక్ రావడం జరుగుతుంది. ఓకే, వర్టిగో గురించి కూడా డిస్కస్ చేద్దాం డాక్టర్. సో అది ఎందుకు వస్తుంది, అంటే ఏంటి ఒకసారి? సో వర్టిగో అంటే చాలా మందికి తెలిసేది ఇప్పుడు తెల్ల తిరగడం అంటారు, నార్మల్ లేమన్ టర్మినాలజీలో. ఎప్పుడైతే కాసేపు కూర్చుంటారో, కాసేపు కూర్చొని లేచారనుకోండి, లేదంటే నిద్రపోయి లేచారనుకోండి, వాళ్ళకి మొత్తం తిరిగినట్టు అవుతుంది అన్నమాట. సో దాన్ని వర్టిగో అంటాం అన్నమాట. సో వర్టిగో రావడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు సర్వైకోజెనిక్ ఇష్యూస్ వల్ల రావచ్చు, లేదంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఇయర్లో ఉండే ఇష్యూస్ వల్ల రావచ్చు. సో ఎప్పుడైతే మెడిసిన్స్ వేసుకున్నప్పుడు, చాలామంది వర్టిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు అనమాట వర్టిగో వచ్చినప్పుడు. సో ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది అనుకుంటే డెఫినెట్గా ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వచ్చి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకొని వర్టిగో ఎందువల్ల వస్తుంది, దాని రీజన్ ఏంటి అని ఫిజికల్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడైతే చేసి దాని మీద మనం ట్రీట్మెంట్ చేయడం మొదలు పెడతామో, ఈ ప్రాబ్లం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, సర్వికోజెనిక్ హెడేక్ వల్ల ఇప్పుడు ఈ వర్టిగో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయంటారు. సో ఇప్పుడు స్పెసిఫిక్గా మనకి ఈ సర్వికోజెనిక్ హెడేక్స్ కానివ్వండి, వర్టిగో కానివ్వండి, లేదంటే గిడినెస్ కానివ్వండి, నెక్ పెయిన్ కానివ్వండి, ఈ రేడియేటింగ్ పెయిన్స్ కానివ్వండి, అంటే చేతుల్లో కొంతమందికి తిమ్మిర్లు వస్తాయి 2 వేళ్ళ వరకు, అండ్ కొంతమందికి ఇక్కడ వరకు వస్తుంది, కొంతమందికి 3 ఫింగర్స్ వస్తూ ఉంటుంది, నమ్నెస్. సో ఇవన్నీ లోపల స్ట్రక్చర్ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, లోపల స్ట్రక్చర్ ఏదైనా రీజన్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు, స్ట్రక్చర్ లోపల నెక్లో డ్యామేజ్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ అనేది మన బాడీ చూపించడం జరుగుతుంది. ఇప్పుడు అప్పర్ సర్వైకల్లో ఇష్యూస్ ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. మిడిల్ సర్వైకల్ ఏరియాలో స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినప్పుడు సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. లోయర్ సర్వైకల్లో డ్యామేజ్ అయినప్పుడు సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు రిఫరల్ పెయిన్ అనేది చేతులకు వస్తుంది. ఇక్కడ అప్పర్ సర్వైకల్లో స్ట్రక్చర్ కంప్రెషన్స్ ఏమైనా ఉన్నప్పుడు హెడేక్, వర్టిగోస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా మన బాడీ అనేది ఈ డిఫరెంట్ పెయిన్స్ ద్వారా మనకి కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట, లోపల ఏదో ప్రాబ్లం ఉంది అని. సో పెయిన్, డిస్కంఫర్ట్, హెడేక్, వర్టిగో ఇలాంటివి ఏమున్నా కానీ టెంపరీగా అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఆ సిమ్టమ్స్ని మనం తగ్గించడానికి, ఇప్పుడు ఏదైనా పెయిన్ వచ్చింది, మనం మెడిసిన్ వేసుకున్నాం, రెస్ట్ తీసుకున్నాం, లేదంటే హోమ్ రెమెడీస్ చేసాం, తగ్గిపోయింది. కానీ అదే ప్రాబ్లం అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా వస్తుంది అనుకోండి, సో దట్ మీన్స్ వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో దానికి సూటబుల్ కాదు అని అర్థం. సో ఎప్పుడైనా మనం చేసేది ఏంటంటే రూట్ కాజ్ మీద వర్కౌట్ చేయడం. రూట్ కాజ్ మీద ఎప్పుడైతే వర్కౌట్ చేస్తామో, మనం రూట్ కాజ్ మీద వర్కౌట్ చేయాలంటే మనకి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని
కన్ఫర్మేషన్ అవ్వాలి. ఈ కన్ఫర్మేషన్ అనేది 2 విధాలుగా చేసుకుంటాం మనం. ఒకటి ఫిజికల్ ఎగ్జామినేషన్స్ అండ్ రెండవది రేడియాలజికల్ ఎగ్జామినేషన్స్, ఎంఆర్ఐ కానీ సిటీఎస్ కానివ్వండి. ఎప్పుడైతే ఇవి మనం తీస్తామో మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తామో పెయిన్ రావడానికి రీజన్ ఏంటి, ఎందువల్ల వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం మన అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే హెడ్ ఏక్స్ అనేసరికి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే ప్లేసెస్ లో లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తూ ఉంటారు, గ్యాడ్జెట్స్ వాడడం తగ్గించండి, ఐ డ్రాప్స్ వేసుకోండి ఇలాంటివి. సో పెయిన్ మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా చేస్తారు, మీ దగ్గర ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది వన్స్ పేషెంట్ వస్తే? సో మనకి ఎప్పుడైతే ఈ ఫిజికల్ అసెస్మెంట్ అండ్ రేడియాలజికల్ అసెస్మెంట్ అయిన తర్వాత ప్రాబ్లం అనేది డయాగ్నోసిస్ అవుతుంది. డయాగ్నోసిస్ అయిన తర్వాత రూట్ కాజ్ ఏంటి అనేది మనకు తెలిసింది. సపోజ్ ఇట్ ఈస్ స్ట్రక్చరల్ రిలేటెడ్ ఇష్యూస్ అనుకోండి, స్ట్రక్చర్ ఒక డ్యామేజ్ అవ్వడం వల్ల, స్ట్రక్చర్ ఇంపింజ్ అవ్వడం వల్ల, డిస్క్ బల్జ్ వల్ల, నర్వ్ రూట్ ఇంపింజ్ వల్ల ఇప్పుడు పెయిన్ వస్తుంది అనుకోండి. మజిల్ ఏదైతే ఉందో నెక్ మజిల్స్ కానివ్వండి, షోల్డర్ మజిల్స్ కానివ్వండి, మజిల్ స్పాజం వల్ల, ఫేషియల్ టైట్నెస్ వల్ల పెయిన్ వస్తుంది అనుకోండి. సో ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రిపీటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీస్ అంటాము. ఓవర్ యూసేజ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఇన్ బ్యాడ్ పొజిషన్. ఇంతకుముందు మీరు ఏదైతే చెప్పారో స్లౌచ్ పొజిషన్లో కూర్చొని మనం గంటల తరబడి మొబైల్ చూడడం, లేదంటే వర్కౌట్స్, అంటే ఇలా ఐటీ పీపుల్స్ ఉన్నారు, టైలర్స్ ఉన్నారు, లేదంటే అకౌంటెంట్స్ ఉన్నారు. సో నేచర్ ఆఫ్ జాబ్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అవడానికి. కొంతమందికి మాత్రం డెఫినెట్గా ఏదైనా యాక్సిడెంటల్ ఇష్యూస్ అంటాం, పుష్ పుల్ మూమెంట్స్ కానివ్వండి, లేదంటే పడడం కానివ్వండి, లేదంటే ఏదైనా స్పెసిఫిక్గా మనకి హిస్టరీ ఉందనుకోండి యాక్సిడెంటల్ది, అయితేనే స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది. కానీ కొంతమందికి యాక్సిడెంట్ అవ్వలేదు అయినా కానీ పెయిన్ వస్తుందంటే వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ని మనం అడ్రస్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో దానికి మనం మన క్లినిక్లో అడ్వాన్స్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి సర్వైకల్ ట్రాక్షన్ అంటాం, ఆ కంప్రెషన్స్ని రిలీజ్ చేయడం, దాంతోపాటు నీడిల్ థెరపీ, కప్ థెరపీ చేసి అక్కడ మజిల్లో ఉండే స్టిఫ్నెస్ని రిలీజ్ చేయడం, మైక్రో ఇంజరీని క్రియేట్ చేయడం. దానివల్ల మన న్యాచురల్ బాడీది హీలింగ్ మెకానిజం ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. లేజర్ థెరపీ ఇచ్చి స్ట్రక్చర్ని రిపేర్ చేయడం, ఎక్సర్సైజ్ థెరపీ చేసి అక్కడ స్ట్రక్చర్ని రీస్టోర్ చేసుకోవడం. దాంతోపాటు డెఫినెట్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పడం జరుగుతుంది అనమాట. కూర్చున్నప్పుడు అప్రైట్ పొజిషన్ కూర్చోవడం, ఫ్రీక్వెంట్గా ఇంటర్వల్స్ తీసుకోవడం, దాంతోపాటు మన ఏదైతే వర్క్ స్టేషన్ ఉందో దాన్ని ప్రాపర్గా మన ఐసైట్కి ఈక్వల్గా ఉండేటట్టు అడ్జస్ట్ చేయడం, ఇలాంటివన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయడం జరుగుతుంది. దీనివల్ల లోపల స్ట్రక్చర్ ఏదైతే డ్యామేజ్ అయిందో, ఎప్పుడైతే లోపల స్ట్రక్చర్ బాగా అవడం మొదలవుతుందో పెయిన్, డిస్కంఫర్ట్స్, హెడ్ ఏక్స్, ఈ వర్టిగో ఇవన్నీ తగ్గుకుంటూ వస్తాయి అన్నమాట. ఓకే, కాలర్ ఉన్నారు, లక్ష్మీకాంత్ రెడ్డి. నమస్తే అండి. నమస్కారం. సమస్య చెప్పండి. నాకు తలనొప్పి కొద్దిగా లైట్గా వస్తుంది కానీ ఎప్పుడు వెనక భాగంలో మన శబ్దం వస్తుంటది. మన చెవులకి వెళ్ళి వస్తుంది, వెనక నరాలకి వెళ్ళి వస్తుంది. దాన్ని టినిటస్ అంటామండి. ఒకసారి మీరు ఈఎన్టీ డాక్టర్ని కలిసారా? కలవలేదండి. ఒక్కసారి ఈఎన్టీ డాక్టర్ని కలవండి. టినిటస్ రావడానికి ఇయర్లో ఇష్యూస్ ఉన్నప్పుడు ఇలా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేసేది మనకి స్పెసిఫిక్గా ఇట్ ఈస్ అ టీమ్ అప్రోచ్ అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఈ పెయిన్స్ రావడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ఈఎన్టీ డాక్టర్ని కలవండి. ఈఎన్టీ డాక్టర్ని కలిసిన తర్వాత ఇయర్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నా కానీ అలా సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది తీసిన తర్వాత, ఇది తగ్గిన తర్వాత మీకు టినిటస్, దాంతోపాటు మీ నొప్పి కూడా బ్యాక్ సైడ్ ఏదైతే హెడేక్ వస్తుందో అది కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అక్కడ తగ్గకపోతే డెఫినెట్గా మీరు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ సర్వికోజెనిక్ హెడేక్ కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే వర్టిగో కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయంటారు? ఎస్. ఇప్పుడు వర్టిగో, సర్వికోజెనిక్ హెడేక్స్ ఇద్దరికి అంటే ఇవి రెండు ఒకే పేషెంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మనం ఎప్పుడైతే సపోజ్ ఇద్దరికి ఒకే పేషెంట్లో ఈ 2 సిమ్టమ్స్ ఉన్నాయి, హెడేక్ వస్తుంది ప్లస్ వర్టిగో వస్తుంది, అది కూడా మన ఫిజికల్ ఎగ్జామినేషన్ ప్రకారంగా ఈ అప్పర్ సర్వైకల్లో ప్రాబ్లం ఉంది అని అనుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైతే లోపల స్ట్రక్చర్స్ని రిలీజ్ చేసి మాన్యువల్ థెరపీ, ఎలక్ట్రోథెరపీ ట్రీట్మెంట్, ఎక్సర్సైజ్ థెరపీ ట్రీట్మెంట్ చేస్తామో డెఫినెట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ని ఫాలో చేస్తామో మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేయం. ఎందుకంటే పెయిన్ని మనం డైరెక్ట్గా తగ్గించడం లేదు. ఎందువల్ల అయితే పెయిన్ వస్తుందో, ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో దాన్ని రిపేర్ చేస్తున్నాం, దాన్ని స్ట్రెంత్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే దాంతోపాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనుకున్నాం కదా, ఎప్పుడైతే మనం ఇవి చేసుకుంటూ వెళ్తామో పెయిన్ ఆటోమేటిక్గా తగ్గుకుంటూ వస్తుంది. పెయిన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. ఓకే, ఎల్లాగౌడ్ కాలర్ ఉన్నారు. నమస్తే అండి ఎల్లాగౌడ్ గారు. మేడం నమస్తే మేడం. సమస్య చెప్పండి. మేడం నాకు రైట్ సైడ్ వెయిన్స్ మొత్తం రెడ్ అయి ఉంది మేడం. చెప్పండి.
రెడ్ అయింది సార్. అయితే ఒక ఎంఆర్ఐ తీస్తే ఈ వెయిన్స్ బ్లాక్ అయినాయి, నల్లబడ్డాయి అన్నారు సార్. బ్లాక్ ఈ సర్వైకల్ బట్టి నరాలు నల్లబడ్డాయి అన్నారు సార్. ఎంఆర్ఐ సార్ చెప్పండి చెప్పండి. సార్ ఈ గొంతులో రైట్ సైడ్ సార్ రెడ్ అయింది సార్. ఓకే. అది మింగుతా అంటే కూడా ఈ చెస్ట్ దగ్గర కొంచెం నొప్పి పెడతాను. ఈ నరాలు కూడా కలుపుకుంటాయి సార్. ఏం చేస్తుంటారు మీరు? మా అగ్రికల్చర్. ఓకే. సో ఏం చెప్పారు మీకు డాక్టర్? మందులు వాడి పోతుందన్నారు సార్, తగ్గుతుందన్నారు. వాడుతున్నారా? ఏమైనా చేంజ్ ఉందా? ఏం లేదు సార్, లేదు. అందుకే ఇప్పుడు మీ ప్రోగ్రామ్ చూడగానే మీ పెయిన్ గురించి చెప్తా అంటే దాని నెంబర్ని కాల్ చేసి ఒక్కసారి రిపోర్ట్స్ తీసుకొని రాగలరా మీరు క్లినిక్కి? వస్తాయి సార్. ఎక్కడికి రావాలి సార్? మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి, వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఒకసారి మనం ఫిజికల్ ఎగ్జామినేషన్స్ కూడా చేద్దాము. మనం ఏ విధంగా మీ కండిషన్లో ఎందుకంటే నరాలు నొక్కుపోయినప్పుడు మీకు వచ్చే సిమ్టమ్స్ వేరు, మీరు చెప్పే సిమ్టమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో ఒకసారి రండి, మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి మనం మన సైడ్ నుంచి ఏ విధంగా వర్కౌట్ చేయగలమో అనేది చూద్దాం. ఓకే, మరో కాలర్ ఉన్నారు. మీరలి గారు, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. సమస్య చెప్పండి. అదే కొంచెం ఆయాసం వస్తుందండి పొద్దుట్లా. నమస్తే అండి, చెప్పండి. అలీగారు మొత్తం సమస్య చెప్పండి. హలో అలీగారు, టీవీ మ్యూట్ చేసి సమస్య చెప్పండి. అదే ఇక్కడ సోగిలాగా వస్తుందండి. ఆయాసం ఎక్కువ వస్తుందా అండి? ఆయాసం కాదండి, సోగి వస్తుందండి. ఓకే, క్లియర్ గా లేదు. ఎస్ డాక్టర్, వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అంటే హెడేక్ అనేది కంటిన్యూస్, మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు? సో రిపిటేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అనేది చాలా రేర్ ఉంటుందండి. ఎందుకంటే ఎవరైతే చాలా రోజుల నుంచి కానివ్వండి, నెలల నుంచి కానివ్వండి ఇలాంటి సమస్యతో బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి ప్రాబ్లం ఎప్పుడైతే తగ్గదో, మనం రూట్ కాజ్ని దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తామో ఎక్సర్సైజెస్, థెరపీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ట్రీట్మెంట్తో పాటు. సో దానివల్ల ఏదైతే స్ట్రక్చర్ ఎందువల్ల అయితే డ్యామేజ్ అయిందో, అంటే వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ని బట్టి, వాళ్ళ సిట్టింగ్ స్టైల్, ఓవర్ యూసేజ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఏదైతే అవ్వడం వల్ల స్ట్రక్చర్ డ్యామేజ్ ఉందో మనం దాన్ని మాడిఫై చేస్తున్నాం కదా. సో స్ట్రక్చర్ని ఎప్పుడైతే మనం మాడిఫై చేసి ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ తీసుకుంటూ యూజ్ చేసుకుంటూ ఉంటాము, దాంతోపాటు ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ స్ట్రక్చర్ని స్ట్రెంత్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి స్ట్రక్చర్ అనేది మనం వర్కౌట్ చేసే కొద్దీ ఇంకా స్ట్రెంత్గా తయారవుతుంది, హెల్తీగా తయారవుతుంది. కాబట్టి అది ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రక్చర్ హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటుందో, ఇరిటేట్ అవ్వకుండా ఉంటుందో, పెయిన్ డిస్కంఫర్ట్ అనేది వచ్చే అవకాశమే ఉంటుంది. అఫ్కోర్స్ ఎప్పుడైనా ఓవర్ స్ట్రెయిన్ అయినాము, లేదంటే ఓవర్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగినాయి, ఎప్పుడైనా పెయిన్ వచ్చిందనుకోండి, వచ్చినా కానీ వితిన్ అంటే ఫ్యూ డేస్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆ స్ట్రక్చర్, ఆ పెయిన్ అనేది అంతకుముందులాగా ఎంతైతే సివియర్గా వాళ్ళు సఫర్ అయ్యారో అలా ఉండే అవకాశం ఉండదు. ఎస్, అదే. కాలర్ ఉన్నారు, లక్ష్మణ్ గారు, నమస్తే అండి. మేడం నమస్తే. సమస్య చెప్పండి. డాక్టర్ గారు సార్ చెప్పండి. మెడ ఉంది కదండి, అవును. రైట్ సైడ్ మెడ దగ్గర కొంచెం తలకాయ రైట్ సైడ్ అంటే ఈ రైట్ హ్యాండ్ మొత్తం తిమ్మిరి వస్తుంది. మళ్ళీ ఇది తలకాయ కొంచెం లెఫ్ట్ సైడ్ ఇట్లా వంచేసి ఇట్లా అంటే తగ్గిపోతుంది. పడుకున్నప్పుడు డైలీ అయితే రెగ్యులర్ గా బైక్ నడిపించడం కూడా ఇతర తిమ్మిరి వస్తుంది. సో మీరు ఎప్పుడైతే రైట్ సైడ్ తల అన్నప్పుడు తిమ్మిర్లు వస్తున్నాయంటే లోపల డిస్క్ బల్జ్ ఉంది, నరం నొక్కుకుపోతుంది అని అర్థం. ఎప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్కి చేస్తామో ఇది ఓపెన్ అయిపోతుంది కాబట్టి ఇటు స్పేస్ ఉంటుంది దానికి, నరానికి, అందుకని తిమ్మిరి ఉండదు. సో ఇది సర్వికల్ స్పాండిలైటిస్ లక్షణాలు, లోపల డిస్క్లు అరిగిపోయినాయి అని అర్థం. దీనికి మన ఫిజియోథెరపీ, అడ్వాన్స్ ఫిజియోథెరపీలో చాలా చక్కటి సొల్యూషన్ ఉందండి. మనం ఎప్పుడైతే లోపల ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో దాన్ని రిలీజ్ చేసుకొని, ఆ నరానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకొని ఆ స్ట్రక్చర్ని స్ట్రెంత్ చేసుకుంటామో ఈ నొప్పి 100% తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఓకే, అంటే డాక్టర్, వర్టిగోకి సర్వికోజెనిక్ హెడేక్ కూడా వన్ ఆఫ్ ద రీజనే, కానీ ఇదే మెయిన్ రీజన్ కాదంటారా? ఇప్పుడు వర్టిగో అయినా, సర్వికోజెనిక్ హెడేక్స్ అయినా, ఈ సర్వికల్ స్పాండిలైటిస్లో
వచ్చే లక్షణాలు అన్నమాట. సర్వికల్ స్పాండిలైటిస్ అంటే ఇప్పుడు ఏజ్తో పాటు కానివ్వండి, ఏదైతే లోపల డిస్క్లు అరిగిపోతూ ఉండడం, లేదంటే నేచర్ ఆఫ్ జాబ్ని బట్టి లోపల డిస్క్లు అరిగిపోతూ ఉండడం, ఇవి లోపల స్ట్రక్చర్ డ్యామేజ్ అయినప్పుడు ఈ వచ్చే సిమ్టమ్స్ ఇవి. సో ఎప్పుడైతే మనం స్ట్రక్చర్ని మళ్ళీ రీస్టోర్ చేసుకుంటామో, హీల్ చేసుకుంటామో, ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క పేషెంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ సిమ్టమ్స్ని మనం చూడడం జరుగుతుంది. కొంతమందిలో చాలా కాంబినేషన్ అంటే డిఫరెంట్ సిమ్టమ్స్ని కలిపి చూడడం జరుగుతుంది. ఓకే, ఓన్లీ వర్టిగోని ట్రీట్ చేయాలంటే అసలు ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? సో సింపుల్గా వర్టిగోనే ఉంది అనుకోండి, ఇప్పుడు మనం ఎంఆర్ఐ తీసాం, ఎంఆర్ఐలో ఎలాంటి ఇష్యూస్ లేవు, బ్రెయిన్ ఎంఆర్ఐ, కానీ వాళ్ళకి ఈ C1 C2 దగ్గర C3 దగ్గర పెయిన్ వస్తుంది అనుకోండి. సో డెఫినెట్గా మనం మాన్యువల్ థెరపీ అప్రోచెస్లో ఆ స్ట్రాక్షన్ ఇచ్చి మ్యానిపులేషన్ థెరపీ అంటాం, మ్యానిపులేటివ్ థెరపీస్, లోపల స్ట్రాక్షన్ ఇచ్చి ఎప్పుడైతే మనం మ్యానిపులేట్ చేసి లోపల స్ట్రక్చర్స్ని రిలీజ్ చేస్తాము, అడిషన్స్ని క్లియర్ చేస్తాము, దాంతోపాటు నర్వ్ని మొబిలైజ్ చేసుకుంటాము, లోపల స్ట్రక్చర్ అనేది క్లియర్ అయిపోతుంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే లోపల ఎప్పుడైతే డ్యామేజ్ ఉంటుందో, ఇన్ఫ్లమేషన్ ఉంటుందో, ఈ మజిల్ స్పాజం ఎక్కువ ఉంటుంది, స్టిఫ్ అయి ఉంటుంది అన్నమాట. ఈ ఫేషియా, మజిల్, మస్కులోస్కెలిటల్ ఇష్యూస్ అంటాం. దాన్ని మనం ఈజీగా ఈ నీడిల్ థెరపీ, కప్ థెరపీతో రిలీజ్ చేయొచ్చు. దాంతోపాటు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల 100% పెయిన్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాలర్ ఉన్నారు, మధ్యలేష్. నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి సమస్య. మేడం ఆయాసం ఎక్కువ ఉంటుంది మేడం, వర్షాకాలం ఎండాకాలం వచ్చి ఉంటుంది మేడం. ఆస్తమా నక్కలు తుమ్ములు వస్తాయి, తుమ్ములు ఆయాసం శబ్దం అక్కడ గురికి వస్తుంది మేడం. రిలివెంట్ క్వశ్చన్స్ కాదు మనకి. ఓకే, అండ్ డాక్టర్ ఈ మధ్య కాలంలో ఈ పెయిన్ ని మేనేజ్ చేస్తే సమస్య అంతా అంటే రూట్ కాజ్ ని చెక్ చేస్తే, సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎలాంటి సమస్యలతో వస్తున్నారు, ఎటువంటి పెయిన్స్ తో వస్తున్నారు మెజారిటీ? సో మనం చేసేది యాజ్ మనది ఇంటర్నేషనల్ లెవెల్ అప్రోచెస్ని మనం ఫాలో అవుతాం మనం చేసే ట్రీట్మెంట్స్కి. కానీ మనం మోస్ట్లీ చూసే కేసెస్ ఏదైతే రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజురీస్ కేసెస్ అంటాం కదా, మెకానికల్ ఇష్యూస్ అంటే ఒక స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ స్ట్రక్చర్ వీక్ అవుతుంది, వీక్ అయిన స్ట్రక్చర్ వల్ల పెయిన్, డిస్కంఫర్ట్ రావడం జరుగుతుంది. సో మెకానికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అలాంటి మెకానికల్ ప్రాబ్లమాటిక్ ఇష్యూస్కి మనం చేసే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్, అంటే చాలా అడ్వాన్స్ వేలో వర్కౌట్ అవుతుంది అన్నమాట. సో మనం మోస్ట్లీ మన దగ్గర చూసే కేసెస్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్, ఈ షోల్డర్ పెయిన్ కానివ్వండి, లేదంటే రిఫరల్ ప్యాటర్న్ పెయిన్ అంటాము, హెడ్ ఏక్స్, దాంతోపాటు వర్టిగో, ఈ నీ జాయింట్ పెయిన్స్ ఉండే వాళ్ళల్లో మనం చేసే ట్రీట్మెంట్ చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. అండ్ మోస్ట్లీ మనం చూసేవి ఇలాంటి టైప్ ఆఫ్ కేసెస్. అండ్ పెయిన్స్ అనేసరికి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఒక టాబ్లెట్ తోనే ట్రీట్ చేసేద్దామని అనుకుంటూ ఉంటారు. సో ఏ పెయిన్స్ అయితే ఈ టాబ్లెట్ తో సరిపోతుంది అంటారు, ఏ పెయిన్స్ అయితే ఎంత దాకా వెళ్తే గనక డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వాలి అంటారు? సో ఇప్పుడు మనకి జస్ట్ మనం స్ట్రెయిన్ అయినాము, ఎక్కువసేపు పని చేయాల్సి వచ్చింది, లేదంటే ఎక్కువ మనం అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఏదైనా వాకింగ్ చేసాము, పెయిన్ వచ్చింది అంటే వితిన్ 1-2 డేస్లో పెయిన్ తగ్గిపోవాలండి. లేదు పెయిన్ తగ్గలేదు అంటే డెఫినెట్గా మనం డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ పెయిన్ అనేది ఇప్పుడు మనం ఏదైనా మెడిసిన్స్ తీసుకున్నాం, టెంపరీగా 1-2 డేస్లో పెయిన్ తగ్గలేదు అంటే చాలామంది ఏదైనా హోమ్ రెమెడీస్ చేసుకుంటారు, లేదంటే ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. కానీ పెయిన్ అనేది అగైన్ అండ్ అగైన్ అదే ఏరియాలో పర్టికులర్గా వస్తూ ఉంది, వస్తూ ఉంది, ఏదైనా చిన్న దానికి పెయిన్ రిపీట్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా మీరు ఫిజియోథెరపిస్ట్ని కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటాము. సో ఒక ప్రాబ్లమ్ని మనం ఎంత తొందరగా ఐడెంటిఫై చేసి దాని మీద ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ మొదలు పెడతామో మనకు చాలా తొందరగా డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని రీస్టోర్ చేస్తాం, కాబట్టి చాలా తొందరగా రిజల్ట్స్ కూడా వస్తాయి. అండ్ పేషెంట్స్కి కూడా ఎక్కువ ఆ పెయిన్ దీంట్లో ఉండరు. కొంతమంది మాత్రం ఇప్పుడు ప్యాథలాజికల్ కండిషన్స్ అంటే వేరే చాలా రీజన్స్ వల్ల కూడా బాడీలో పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆర్థరైటిస్ కండిషన్లో కానివ్వండి, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో కానివ్వండి, సో ఈఎస్ఆర్ లెవెల్స్ పెరిగినప్పుడు అలాంటి వాటికి మాత్రం మీరు డెఫినెట్గా ఒక రుమటాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. ఎందువల్ల మల్టిపుల్ జాయింట్స్లో పెయిన్ వస్తుంది అనుకోండి బాడీలో, అలాంటి కేసెస్ని మనం ప్యాథలాజికల్ కండిషన్స్ అంటాం అన్నమాట. వాళ్ళు మాత్రం డెఫినెట్గా రుమటాలజిస్ట్ని కలిసి పెయిన్ ఎందుకు వస్తుంది, మల్టిపుల్ జాయింట్స్ వాపు ఉంటున్నాయి, మల్టిపుల్ జాయింట్స్ అంటే వాళ్ళని కలవచ్చు. లేదు మెకానికల్ అంటే స్పెసిఫిక్గా ఒక ఏరియాలోనే పెయిన్ వస్తుంది, ఒక జాయింట్లోనే పెయిన్ వస్తుంది, ఆ ఒక జాయింట్ సపోజ్ నెక్లో ప్రాబ్లం ఉంది, నెక్ ప్రాబ్లం నుంచి ఫస్ట్ నెక్లో ప్రాబ్లం ఉంది, దాని తర్వాత ఇలా రిఫరల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఇట్లా ఆగుతుంది చేయనుకోండి, ఇది
పర్టికులర్గా ఫిజియోథెరపీలో ట్రీట్ చేసే కండిషన్ అనమాట. అలాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇది వాటి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.